హలో అండి, హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇంట్లో ఇడ్లీలు మిగిలితే పాడేయలేక తినలేక ఇబ్బంది పడుతున్నారా? అయితే మీకోసమే అండి ఈ వీడియో. ఈసారి ఇడ్లీలు మిగిలినప్పుడు ఇలా ట్రై చేయండి. ఇవి నెల రోజుల పాటు నిల్వ ఉంటాయండి. అలాగే పిల్లలకి స్నాక్స్గా కూడా పెట్టచ్చు. పెద్దవాళ్ళు అయితే ఈవినింగ్ టైంలో టీ తాగుతా అలా తింటూ ఉండవచ్చు. చాలా క్రిస్పీగా ఉంటాయండి. అలాగే చాలా ఫ్రెష్గా కూడా ఉంటాయి. మరి ఇవి ఎలా తయారు చేయాలో చూద్దాం. వీడియో ఎండ్ వరకు చూడండి. ఇటువంటి మంచి మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఛానల్లో ఇంకా మంచి మంచి రెసిపీస్ ఉన్నాయి, ఒకసారి ఛానల్ చెక్ చేయండి. మీకు ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. ఇడ్లీలు అందరి ఇంట్లో మిగులుతూనే ఉంటాయండి. వాటిని డైలీ మిగిలినవి తినాలంటే మనం లావెక్కిపోతాము. అందుకోసము ఇలా స్నాక్స్గా ట్రై చేశాను నేను. చాలా బాగా వచ్చినాయండి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ముందుగా మిగిలిన ఇడ్లీలని ఇలా ఒక గిన్నెలోకి తీసుకొని వాటిని పొడి పొడిగా అంటే ఉండలు ఉండలు లేకుండా చేసుకోండి. ఇలా 4 ఇడ్లీలకి నేను ఒక టీ గ్లాస్తో గ్లాసుడు శనగపిండి వేస్తున్నానండి. అలాగే అదే గ్లాస్తో గ్లాసున్నర వరకు బియ్యం పిండి వేస్తున్నాను. ఈ పిండి క్వాంటిటీ అనేది మీకు మిగిలిన ఇడ్లీని బట్టి అడ్జస్ట్ చేసుకోండి. నేను 4 ఇడ్లీలకి ఒక గ్లాసు శనగపిండి, గ్లాసున్నర బియ్యం పిండి వేశాను. ఇప్పుడు రుచికి సరిపడినంత ఉప్పు, కారం. ఉప్పు కూడా ఇడ్లీలో ఉంటుంది కాబట్టి చూసి వేసుకోండి. దీంతో పాటుగా 2 టేబుల్ స్పూన్ల వరకు తెల్ల నువ్వులు వేస్తున్నానండి. అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు వామ వేసుకొని చేతిలో కొంచెం ఇలా నలిపినట్టుగా చేసి వేసుకోండి. అప్పుడు ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది, డైజెషన్ కూడా చక్కగా అవుతుంది. ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా ఒకసారి చేత్తోని ఒక 2 నిమిషాలు అలా బాగా కలిపేసుకోండి. అప్పుడే వెంటనే వాటర్ వేయకుండా మనము నలిపిన ఇడ్లీ ఈ పిండి అంతా కలిసేలాగా ఈవెన్గా ఒక్కసారి కలిపేసుకోండి. చూడండి, పిండి అనేది ఈ విధంగా పొడి పొడిగా వచ్చేసింది చూసారా? ఈ టైంలో ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకుంటూ మనము జంతికలు కానీ చెక్కలు కానీ చేసుకున్నప్పుడు పిండిని ఏ విధంగా తడుపుకుంటామో సేమ్ అదే విధంగా తడిపేసుకోండి. మీరు ఇందులో వంట సోడా కానీ అలాంటివి ఏమి వేయనవసరం లేదండి. ఇడ్లీ ఉంటుంది కాబట్టి మనకి గుల్లగా వచ్చేస్తుంది. అలాగే చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి. మీరు ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగుంటాయండి. అసలు తెలియని వాళ్ళకి ఇది పెడితే ఇడ్లీతో చేశారంటే కూడా ఎవ్వరూ నమ్మరు, అంత న్యాచురల్ టేస్ట్ ఉంటాయన్నమాట. ఇలా పిండి అంతా కలిపేసుకున్న తర్వాత నేను ఇలా జంతికల గొట్టం తీసుకొని పిండి అంటుకోకుండా కాస్త ఆయిల్ అప్లై చేసుకుంటున్నాను. మనము జంతికలు నొక్కినప్పుడు కూడా ఈజీగా పిండి అనేది కిందకు వస్తుంది ఇలా ఆయిల్ రాసుకోవడం వల్ల. ఆయిల్ రాసుకున్న తర్వాత కలుపుకున్న పిండిని ఈ జంతికల గొట్టంలోకి పెట్టేసుకోండి. పెట్టుకొని ఈలోపు ఆయిల్ అనేది హీట్ చేసుకోండి. మీరు ఒక పక్కన నేను ఆల్రెడీ పెట్టేశానండి. ఇప్పుడు జంతికల్ని ఒక ప్లేట్లో ఇలా నొక్కుంటున్నాను. నేను డైరెక్ట్గా ఆయిల్లో వేయట్లేదండి, ఇలా ముందుగా ప్లేట్ పైన నొక్కుకొని పెట్టుకుంటున్నాను. మీరు అలవాటు ఉన్న వాళ్ళైతే డైరెక్ట్గా ఇలా ఆయిల్ బాగా వేడైన తర్వాత డైరెక్ట్గా వేసేసుకోవచ్చు. నేనైతే ప్లేట్లో నొక్కున్న తర్వాత వేస్తున్నాను. ఇలా వెంటనే కదిపితే విరిగిపోతాయండి. వెంటనే కదపకుండా కాస్త కలర్ వచ్చిన తర్వాత రెండో వైపుకి తిప్పుకోండి. ఇవి త్వరగా ఫ్రై అయిపోతాయి. అలాగే కొంచెం మనకి ఫ్రై అయి తీసినప్పుడు మెత్తగా ఉన్నట్టు అనిపిస్తాయి. ఒక 5-10 నిమిషాలు ప్లేట్లో వేసి ఆరనివ్వండి. అప్పుడు చాలా క్రిస్పీగా వస్తాయి. చూడండి ఎంత న్యాచురల్గా ఉన్నాయో. ఇలా అన్నీ అలాగే ప్లేట్లోకి నేను నొక్కి పెట్టేసుకున్నాను. ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ చక్కగా ఫ్రై చేసేసుకోండి. వెంటనే కదిపితే విరిగిపోతాయండి, ముక్కలు ముక్కలుగా అయిపోతాయి. కాబట్టి కాస్త వేగిన తర్వాత రెండో వైపుకి తిప్పుకుంటూ చేసుకున్న పిండినంతా ఇలా జంతికల్లాగా ఒత్తేసుకోండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఉన్నాయో, ఎంత న్యాచురల్గా ఉన్నాయో. మీరు ఎవరైనా ఇంటికి వచ్చినప్పుడు వీటిని పెడితే ఎవ్వరు కూడా ఇడ్లీలతో చేశారంటే నమ్మరు, అంత న్యాచురల్ టేస్ట్ ఉంటుంది. చాలా క్రిస్పీగా ఉంటాయి. నెల రోజుల పాటు హ్యాపీగా స్టోర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈసారి ఇడ్లీలు మిగిలితే మీరు కూడా ఇలా జంతికలు ట్రై చేయండి. ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. చూసారా మీరు ఎంత క్రిస్పీగా ఉన్నాయో. మరి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.